రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మల్లెంపాడు గ్రామం, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్నాము. ఈరోజు నా అశోక్ గారి పొలంలో ఉన్నామండి. ఈ వెరైటీ వచ్చేసరికి పిహెచ్ఎస్ వారి ధీరా అనే వెరైటీ అండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ శాంపిల్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కొద్ది సేల్ పర్పస్ ఇచ్చాము. ఈ సంవత్సరం అధికంగా అమ్మడం జరిగినది. ఈ వెరైటీ యొక్క లక్షణాలు బాగా చిక్కడి కాపు, కాయ సైజు, కలరు బాగుంటుందండి. మంచి వెరైటీ, తేజ రకం, ప్యూరు తేజ రకం అండి. ఇది బాగా పచ్చికాయ కూడా గ్రీనిష్ కలర్గా ఉంటుంది. మంచిగా ఎక్కడ తెగులు కానీ మన బొబ్బర అనేది కూడా ఎక్కడా లేదండి. ఈ తోట అంతా ఎకరన్నర బిట్టండి. ఈ తోట అశోక్ గారు సాగు చేయడం జరుగుతుంది. అతి చిన్న వయసులో వ్యవసాయం అంటే మంచి ఇంట్రెస్ట్గా చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క యువ రైతు ఈ యొక్క రైతు సలహాలు సూచనలు పాటించి ఈ రైతు ఎలా పండించిండో తెలుసుకొని ప్రతి ఒక్క రైతు మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోగలరని కోరుతూ, రైతు మాటల ద్వారా ఈ విత్తనాన్ని ఎలా సాగు చేశాడు, ఎంత విస్తీర్ణం వేశాడు, మిరప పంట ఎంత వేశాడు, పత్తి ఎంత వేశాడు, అన్ని వెరైటీల గురించి కూడా తెలుసుకుందామండి ఈరోజు. నమస్తే అండి అశోక్. ఎకరన్నర పొలం 96 అని వేసాం. ఓకే, ఎలా ఉందండి మీకు ఈ వెరైటీ? వెరైటీ బాగానే ఉంది, బొబ్బా లేదు, క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా. కాపు ఎలా ఉందండి? బాగా చిక్కటి కాపు. కాయ సైజు మీరు మిగతా రకాలు వేస్తారు కదా, వాటికి వీటికి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఇదే కొంచెం ఎక్కువ సైజు. ఇది కాయ సైజు ఉంది, కలరు కూడా క్వాలిటీ ఇదే. ఓకే, ఇది ఏ పొలానికి పెట్టారు మీరు? గరుబు పొలానికి. ఓకే, గరుబు పొలంలో కూడా బాగా సూటబుల్ అయిన వెరైటీయా? ఈ విత్తనం మీరు ఎలా ఎంపిక చేసుకోవడం గల కారణం ఏంటి? లాస్ట్ ఇయర్ అంటే మా ఊర్లో ఒక ఎక్కుతున్నాడు, అవును, సంప్రదిస్తే ఇట్లా చెప్పిండు. ఓకే ఓకే, గత సంవత్సరం ఇదేమన్నా ఫీల్డ్ మీరు ఎక్కడన్నా చూడడం జరిగిందా? లేదు, అంటే జనాల ద్వారానే తెలుసుకొని ఎంపిక చేసుకున్నారు. వాళ్ళ మాటలు మీకు నమ్మసక్యంగా ఉన్నాయా? మీకు మీ ఊర్లో కానీ షాప్ యజమాని కానీ ఏదైతే చెప్పాడో అదే విధంగా ఉందా తోట? యాజ్ ఇట్ ఈస్ ఉందా? ఓకే, ఈ పంట మీద గల అభిప్రాయాలు ఇంకా సలహాలు సూచనలు ఏమన్నా చెప్పుకుంటారా? ఏముంది, తెలిసింది రైతులు అంటే వ్యవసాయం చేసే వాళ్ళు తెలుస్తూనే ఉంటుంది. ఓకే ఓకే, రైతు సోదరులందరూ ఈ విషయాన్ని గమనించగలరు. ఈ వెరైటీ పిహెచ్ఎస్ వారి ధీరా అనే వెరైటీ, 96 అనే వెరైటీ అండి. ధీరా ఒరిజినల్ ధీరా, పిహెచ్ఎస్ వారి ధీరా మాత్రమే ఉంది. ప్రతి ఒక్క రైతులు గమనించగలరు. ఈ యొక్క వెరైటీ శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట నందు దొరకబడును. మరియు మా నర్సరీ కాళేశ్వర నర్సరీ అందు కూడా లభించును. ప్రతి ఒక్క రైతు ఈ చుట్టుపక్కల ప్రతి గంపలగూడెం మండలంలో మిరప అనేది అధిక సాగు చేయడం సాగుతుంది. కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఈ చుట్టుపక్కల రైతులు ఈ యొక్క వ్యవసాయం చేసిన రైతుని పర్యవేక్షణలో చూసుకొని ఒకసారి ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. ఇట్లు శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట అండి.